అయిన దగ్గర నుంచి వీళ్ళ అకృత్యాలు చూస్తున్నాము. వేల కోట్లు తిని మరి ప్రజలకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు శిక్ష విధించి జైల్లో పెడితే మళ్ళీ అతన్ని విడిపించడం కోసం ఈమె రాయబారాలు లొకేషన్ వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఏమి బేరసారాలు ఆడారో అవి కూడా బయటకు వస్తాయి. దేనికి వాళ్ళు లొంగిపోయారనేది అది కూడా త్వరలోనే తేలుతుంది. వాళ్ళతో బేరసారాలు ఆడి ఒప్పించి అతనికి బెయిల్ ఇప్పించి మరీ కూడా అటువంటి అవినీతి పరుణ్ణి మళ్ళీ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి అదేవిధంగా ఈమె కూడా సొంత బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఉండేటువంటి అసలైన పెద్దలందరూ కూడా ఒరిజినల్ బీజేపీ నాయకులందరినీ కూడా పక్కకు దోసి డిఫాల్టర్స్ అంటే బ్యాంకు దోపిడీగాళ్ళు, స్మగ్లర్లు, తర్వాత కంపెనీలు ఫోర్జరీ సంతకాలతో మోసం చేసినటువంటి వాళ్ళు, వేల కోట్లు గాజేసిన సీఎం రమేష్, తర్వాత సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇప్పించి ఏమిటి అసలు ఈ దరిద్రపు రాజకీయం ఏంటి? పురంధరేశ్వరి, నువ్వు అసలు ఎన్టీఆర్ కూతురువేనా? ఇంత నీచమైనటువంటి రాజకీయం చంద్రబాబుతో చేయగలిపి నువ్వు ఈరోజు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎంత ద్రోహం చేశావు? ఒక నీచుడిని, ఒక వెన్నుపోటుదాడు, నిజంగా నీ తండ్రిని వెన్నుపోటు పొడిచాడని ఆ రోజు మరి ఒక క్యాసెట్ రిలీజ్ చేసావు కదా నీ అవసరం కోసం కాంగ్రెస్లో ఉండి. మళ్ళీ ఈరోజు మరి అదే వెన్నుపోటుదాడుతో నువ్వు చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అకృత్యాలు, ఎటువంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించావు నువ్వు. నీ కారణంగా కదా చంద్రబాబు నాయుడు లిస్ట్ ఇస్తాడు ఈ ఆఫీసర్లందరినీ మార్చమని. నువ్వు పోతావు, పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా మంచి డీజీపీ ఎటువంటి వాడు, అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ అవార్డులు, పోలీసు అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్, అటువంటి మంచి డీజీపీ గారు, మంచి ఆఫీసర్సు, ఎస్పీలు, కలెక్టర్లు, ఇలాంటి ఎంత చక్కగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని లేకుండా అంత చక్కగా నిర్వహించుకుంటూ వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ని నీ దుర్మార్గుడైన మరిది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని చంపడానికి పూనుకున్నాడు. వైకాపా లీడర్ని చంపడానికి పూనుకున్నాడు. అతని హయాంలో కూడా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని హత్య చేయించాడు. అలాంటి హంతకుడితో చేయగలిపిన నువ్వు ఒక హంతకురాలివి కాదా? ఈరోజు వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ఈ పేద వర్గాలు, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని ఓళ్ళ నుంచి తరిమి కొడుతున్న ఈ గూండాలకి అండగా నిలబడ్డ నీ పాత్ర ఏంటనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రశ్నించటం లేదా? ఆ రోజు మంచి ఆఫీసర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయించి మీకు అనుకూలమైన లిస్టు ఇచ్చి, ఇంతవరకు మేము చరిత్రలో చూడలేదు, ఒక లిస్టు మీరు కావాల్సిన వాళ్ళ లిస్టు తయారు చేసేసి ఎలక్షన్ కమిషన్ ఇస్తే వాళ్ళు కూడా గుడ్డిగా నిన్నో లేకపోతే మీ అనుకున్న బీజేపీ పార్టీనో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారో మాకు తెలియదు, కానీ ఇచ్చే అటువంటి లిస్టు ఇస్తే ఆ లిస్టును కూడా ఫాలో అయ్యే అటువంటి వ్యక్తుల్ని వేస్తే ఈరోజు ఎంత బీభత్సకాండండి. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటేయమని చెప్పి అందరూ కూడా ఒక నినాదం ఇస్తూ ఉంటే నువ్వు నీ బావ కలిసి, నీ మరిది కలిసి ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని స్వేచ్ఛగా ఓటు వేయటానికి వీల్లేదు, అంత మేము చెప్పినట్టు జరగాలని మీ కనుసన్నల్లో నడిచేటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల ఎమ్మెల్యేల ఇళ్ల మీద దారుణమైనటువంటి పోలీసులే వెళ్ళి ఇళ్లల్లో మరి సీసీ కెమెరాలు పగలగొట్టడం పెద్దిరెడ్డి గారు చూశాము. ఈ అకృత్యాలు ఎవరు కారణం? ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థని దుర్మార్గురాలివి నువ్వు? నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఇంత నిలువున కూని చేస్తున్న ఈ గూండాలకు నువ్వు కొమ్ము కాస్తున్నావే పురంధరేశ్వరి, కొంచెమైనా సిగ్గనిపించట్లేదా? ఆయన లిస్ట్ ఇస్తే నువ్వు వెళ్ళిపోయి మార్చేస్తావా? గతంలో ఎప్పుడైనా సరే ఒక డీజీపీ గారి వల్ల, ఒక సిఎస్ గారి వల్ల, లేకపోతే ఎస్పీల వల్ల, లేకపోతే కలెక్టర్ల వల్ల ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, సుపరిపాలనని నాశనం చేయటానికి నువ్వు నీ మరిది కలిసి వచ్చారే. ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు. ఈ ఎన్నికలు రేపు జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుందనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది ఆడదానివేనా? నువ్వు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారి నేను ఎన్ని తప్పులు చేశాను,
ఈ ప్రజలు ఈ పేదవాళ్ళ కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దుర్మార్గుడితో చేయగలిపాను. ఆ రోజు మహానుభావుడైన నా తండ్రిని కూడా చంపింది ఈ దుర్మార్గుడే. వాడితో ఆ రోజు కూడా నేను చేయగలిపాను. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ని అస్తవ్యస్తం చేయటం కోసం, జగన్ అందిస్తున్న ఒక మంచి పరిపాలన దాన్ని ధ్వంసం చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి నాయకుడిని మట్టుబెట్టడానికి కూడా మీ గూండాలు ప్రయత్నం చేశారే, హత్యా ప్రయత్నాలు చేశారే. వీటన్నిటికి కారణం చంద్రబాబు నువ్వు కాదా పురంధరేశ్వరి? ఇంత కసి, ఇంత ద్వేషం ఆడవాళ్ళల్లో ఉంటుందా? ప్రేమ స్వభావం ఉంటుందంటారే, అలాంటిది నీ తండ్రి కోసమే నువ్వు ఏడవలేదు, నీ తండ్రినే నువ్వు వెన్నుపోటు పడిచావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అలాగే బీజేపీ పార్టీని వెన్నుపోటు పడిచావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాశనం చేయటానికి నువ్వు నీ మరిది కంకణం కట్టుకొని వచ్చారు మీరు. ఎప్పుడు ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్పి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మిమ్మల్ని తరిమేస్తారనే మాట మాత్రం నేను చెప్పగలను.